ఆఫ్టర్నూన్ RTI మీడియా. ఎడపల్లి మండలంలో విలేతాండవం చేస్తున్న నకిలీ ధరణి పట్టేదార్ పాస్బుక్లు భూముల విలువలకు రెక్కలు రావడంతో రెచ్చిపోతున్న నకిలీలు వారికి వత్తాసు పలుకుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు 2018లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం జరిపిన భూ ప్రక్షాళనలో రెవెన్యూ అధికారుల చేతివాటం అంతా ఇంత కాదు. 2016-17 అడంగల్ పానీలో ఉన్న ప్రభుత్వ భూములు, కస్టోడియన్ భూములను, NSF మిగులు భూములను అన్యక్రాంతం చేసి కోట్ల రూపాయలు దండుకొని యథేచ్ఛగా వెళ్లిపోయారు. తర్వాత ఎలక్షన్ పీరియడ్లో మెదక్ నుంచి వచ్చిన నిజాయితీ తహసీల్దార్ మంచుతనాన్ని ఆసరాగా తీసుకున్న ముగ్గురు విఆర్ఓలు ఒక ఆర్ఐ కలిసి ధనార్జనే ధ్యేయంగా పనిచేశారు. అందులో ఒక విఆర్ఓను పట్టుకోవడానికి ఏసీబీ వారు ప్రయత్నించినట్టు అప్పట్లో పుకార్లు కూడా వచ్చాయి. జాన్కంపేట్, కుర్నాపల్లి, తానాకలాన్, ఎడపల్లి శివార్లలో దాదాపు 200 అక్రమ నకిలీ ధరణి పట్టదార్ పాస్బుక్లను సృష్టించి నకిలీల దగ్గర డబ్బులు దండుకుని సొమ్ము చేసుకుని ఇష్టరాజ్యంగా భూములు అమ్మిన వారికి, నాలా కన్వర్షన్ చేసిన వారికి ధరణి పోర్టల్ పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. నకిలీలకు పాస్బుక్లు ఉంటాయి కానీ భూమి ఉండదు. ఆ నకిలీలే కొంతమంది అసలైన పట్టాదారులపై దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారు. ఇంకొంతమంది నకిలీలు రైతు బంధులు, రైతు బీమా, క్రాప్, మాడిగైజ్ బ్యాంక్ లోన్లు తీసుకుని యథేచ్ఛగా 2 సార్లు రుణమాఫీ కూడా అనుభవించారు. ధరణి పోర్టల్లోని తప్పులను మొత్తం సవరించి తీర్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాటిచ్చింది. ప్రభుత్వం మారి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా ధరణి పేరు మాత్రమే భూభారతిగా మార్చారే తప్ప అందులో ఉన్న తప్పులను సవరించలేదు. ధరణిలో ఉన్న తప్పులను వెంటనే సరిచేయాలని ఎడపల్లి మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు మచ్కూరి గంగాధర్ స్పందిస్తూ ధరణి పోర్టల్ పాపాలు ఈ భూభారతిలో కొట్టుకుపోతాయని మచ్కూరి గంగాధర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎడపల్లి అధ్యక్షుడు బంజ కామప్ప మాట్లాడుతూ 10 సంవత్సరాల ధరణి తప్పులను తొలగించేందుకు మా ప్రభుత్వం కంకణం కట్టుకుందని, భూభారతిలో 813 అర్జీలు వచ్చాయని, త్వరలో రెవెన్యూ తప్పుడు రికార్డులన్నీ క్రమక్రమంగా ప్రభుత్వం 6 మ్యాడ్ల ద్వారా సరిచేస్తుందని బంజకామప్ప అన్నారు. ధరణిలో తప్పులను ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ భూభారతిగా మార్చి అలా రేపు అన్ని బుక్కులన్నీ తప్పున్నాయి, సర్వే నెంబర్లన్నీ డబుల్ పడ్డాయి ధరణిలో. అందుకొరకని అన్ని ఎక్సర్సైజ్ చేసి అన్నీ సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. ఏవైనా తప్పు సర్వే నెంబర్లను కూడా సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నది వాళ్ళ గవర్నమెంట్. అందుకొరకని భూభారత్ అనేది ఇప్పుడు 2 నెలల నుండి ఖచ్చితంగా ప్రతి మండల్లో కూడా ప్రతి అధికారులు దాని మీదనే మొత్తం ఇచ్చేస్తున్నారు. అందుకొరకని రైతులు దీని గురించి మనకు కంపల్సరీ అవుతుంది. ఒక్కొక్క డబుల్ బుక్లు వచ్చినా కూడా అవి సరిచేసి అసలైన పట్టదారుకు ఇవ్వదలిగి గవర్నమెంట్ కసరత్తు చేస్తున్నారు. మా ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేసిన పాపాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తి కడిగేస్తుంది. ధరణిలో ఎన్ని తప్పులు చేసిందో ఆ తప్పులన్నీ భూభారతిలో పూర్తిగా అయితే రైతులు అపోహలు పడాల్సిన అవసరం లేదు. ఆ రేవంత్ సర్కార్ సరైన మార్గంలో నడుస్తుంది. సరైన మార్గంలో పెట్టి అందరినీ సంతృప్తి పరుస్తుంది.